హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమ్య. ఈరోజు పెరుగు ఆవడలు చేసి చూపించబోతున్నాను. మినపప్పుతో ఎప్పుడు గారెలు, పునుకులు, దోశలే కాకుండా ఇలా ఆవడలు చేసుకుని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను చేసే తర్వాత వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా తయారీ విధానాన్ని తెలుసుకుందాము. ఫస్ట్ ఒక ఖాళీ గిన్నె తీసుకోండి. అందులో 2 గ్లాసుల మినపప్పుని వేసుకోండి. మినపప్పు మునిగే వరకు సరిపడినన్ని నీళ్ళని పోసుకోండి. దీని మీద మూత పెట్టి 7-8 గంటల పాటు నాననివ్వండి. నానిపోయిన తర్వాత మినపప్పుని శుభ్రంగా పొట్టు తీసేసి కడిగేసుకోండి. పొట్టు మినపప్పుతో చేస్తే గారెలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి. మినపప్పు కడగడం అయిపోయింది కదా, దీన్ని వేరే గిన్నెలోకి వేసేసుకోండి. తర్వాత గ్రైండర్ని శుభ్రంగా నీళ్ళతో కడిగేసుకోండి. కడగడం అయిపోయిన తర్వాత కడిగి పెట్టిన మినపప్పుని వేసుకోండి. తక్కువ పప్పు అయితే కనుక మిక్సీలో వేసుకోవచ్చు, నేను గ్రైండర్లో వేస్తున్నాను. ఇప్పుడు పప్పు నలుగుతుండగానే కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించేసుకొని ఒక కళాయి పెట్టుకోండి. అందులో డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ అనేది వేసుకోండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత రుబ్బి ఉంచుకున్న మినపప్పుని కొంచెం కొంచెంగా తీసుకుంటూ మధ్యలో రంధ్రం చేసి నూనెలో వేసుకోండి. గారెలు వేసేటప్పుడు చేయి మధ్య మధ్యలో తడిపితే కనుక గారెలు అనేవి నీట్గా వస్తాయి. గారెలన్నీ వేయడం అయిపోయింది కదా, ఇప్పుడు వీటిని కొంచెం సేపు వేగనివ్వండి. ఇవన్నీ ఒకవైపు వేగిన తర్వాత నెమ్మదిగా రెండో వైపుకి తిప్పుకోండి. రెండో వైపు కూడా బాగా ఫ్రై అయింది కదా, వీటిని తీసేసి వేరే పళ్ళెంలో వేసుకుందాము. ఇలా రెడీ చేసి పెట్టుకున్న మినపప్పుతో గారెలన్నిటిని వేసేసుకోండి. ఇవి బాగా వేగక్కర్లేదండి, పెరుగులో వేస్తాం కాబట్టి కొంచెం తక్కువగానే వేయించుకోండి. తర్వాత తొడివేసిన పెరుగుని తీసుకోండి. ఆ పెరుగుని వేరొక పెద్ద గిన్నెలో వేసుకొని పెరుగు ఎంత అయితే వేసామో అంతకి సమానంగా నీళ్లు పోసుకోండి. నీళ్ళు పోసిన తర్వాత బాగా కలుపుకోండి. ఇది మేకడ పెరుగండి, మేకడ చిన్న వాడు తీసేసుకోవచ్చు, కానీ మేకడ వేస్తే కమ్మగా ఉంటుంది. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకోండి. ఉప్పు ఎక్కువ వేయక్కర్లేదండి, ఆల్రెడీ గారెలో ఉప్పు వేసాం కాబట్టి కొద్దిగా తక్కువే వేసుకోండి. పెరుగులో గడ్డలు అనేవి కరిగిపోయేదాకా బాగా కలుపుకోండి. ఇప్పుడు రెడీ చేసి పెట్టిన గారెలను ఒక్కొక్కటిగా పెరుగులో వేసేసుకోండి. గారెలు అనేవి పెరుగులో మునిగే వరకు ఇలా ఒక గరిటతో లోపలికి వేసుకోండి. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోండి. అందులో ఒక గరిటె నూనె వేసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత 4 ఎండుమిర్చిని తుంచేసి వేసుకోండి. ఇవి వేగిపోయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. 1/2 టీ స్పూన్ మెంతులు కూడా వేసుకోండి. 4 వెల్లుల్లి కూడా వేసుకోండి. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ తాలింపుని పెరుగులో వేసుకోండి. తాలింపు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. మీరు ఉదయం తినాలంటే కనుక రాత్రే ఈ ఆవడల్ని రెడీ చేసి పెట్టుకుంటే ఉదయానికి జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి. దీని మీద మూత పెట్టేసి 5-6 గంటల తర్వాత తీసి చూస్తే పసుపు ఉప్పు అనేది గారెలకి బాగా పట్టి ఆవడలు అనేవి తయారైపోయినాయి కదా, వీటిని ఒక సర్వింగ్ బౌల్లోకి వేసుకుందాము. చాలా జ్యూసీగా గారెలు అనేవి డబుల్ సైజులోకి వచ్చేసాయి. వీటిని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.